నమస్తే, నవతా టీవీకి స్వాగతం. ఈ రోజు పటంచెరులోని వార్తా విశేషాలు తెలుసుకుందాం. రంగారెడ్డి కొమరవెల్లి మల్లన్న ఇదేందన్న రెగ్యులర్ ఈవో లేక గాడి తప్పుతున్న పాలన, ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్న సిబ్బంది, తరచు గొడవ పడుతున్న ఉద్యోగులు, అభివృద్ధి పనుల్లో కనిపించని పురోగతి, కళ్యాణోత్సవం నాటికి అమ్మవార్లకు కిరీటాలు పూర్తయ్యేనా, పట్టించుకొని దేవాదాయ శాఖ సమీక్షించని జిల్లా మంత్రులు, చేర్యాల జులై సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నది. ఈ ఆలయానికి రెగ్యులర్ ఈవో లేక పోవడంతో అభివృద్ధి పనులతో పాటు పరిపాలనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇన్ఛార్జి ఈవో ఏ బాలాజీ 2020 నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తూ వేతనం హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ కార్యాలయం తీసుకుంటున్నారు. ఎత్తిపోసుడెప్పుడో మరమ్మతులకు నోచుకొని చండూర్, ఫైజాబాద్, గంగారం ఎత్తిపోతల పథకాలు, 2000 ఎకరాలు ఆయకట్టుకు అందని నీరు, 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 2020 మంది అన్నదాతలు పట్టించుకొని అధికారులు. జోరుగా వరి నాట్లు, మెదక్ జిల్లా ఊపందుకున్న పనులు, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు, తక్కువ ఖర్చుతో త్వరగా నాట్లు, కూలీల కొరతతో అధిగమించిన రైతులు, తక్కువ ఖర్చుతో ఇతర రాష్ట్రాలకు కూలీలతోనే పనులు, భూమికి బదులు భూమి ఇవ్వాలి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ జులై కొండపోచమ్మ సాగర్ నుండి సంగారెడ్డి వరకు చేపట్టిన కాళేశ్వరం కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. రైతులు చేపట్టిన ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్ విడుదల చేయాలి. ఏపీఎఫ్ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి. నవ తెలంగాణలోని ఈ రోజు వార్తలు చూద్దాము. 2 లక్షలకు విలువ చేసే గల సిగరెట్లు స్వాధీనం. పిల్లలకు చదువుతోనే భవిష్యత్తు, చదువుతో పాటు క్రీడలో రాణించాలి. పిల్లలకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులు ఆదేశం. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ క్రాంతి. పేరుకే సంక్షేమ గురుకులాలు సంక్షోభాలకు నిలయాలు. కేపీఎఫ్ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు అత్తిమేల మాణిక్, గురుకులాల్లో ఆత్మహత్యలు, ప్రమాదాలను అరికట్టాలి. ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్, బోధనేతర సిబ్బంది పోస్టులకు భర్తీ చేయాలి. కేపీఎఫ్ ఆధ్వర్యంలో ఆర్పీఓ కార్యాలయం ముట్టడి. 50 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో ఈఎస్ఐ రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయం ముట్టడి. హాస్పిటల్ ఏర్పాటు కార్యక్రమం సమస్యలు పరిష్కరించాలని కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, కార్మిక సమస్యలు పరిష్కారంలో ముందున్న సిఐటియు. పార్కర్ యూనివర్స్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్. పార్కర్ పరిశ్రమలో సిఐటియు జెండా ఎగరవేత. కార్మికుల కష్ట సుఖాలతో సిఐటియు అండగా ఉంటుందని పార్కర్ యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ అన్నారు. కొండపోచమ్మ కాల్వ మాకొద్దు, భూ నిర్వాసితుల నిరాహార దీక్ష. కొండపోచమ్మ భూ నిర్వాసితులకు అండగా ఉంటా, ఎమ్మెల్యే సునీతారెడ్డి. కొండపోచమ్మ నుంచి సంగారెడ్డి వెళ్తున్న కెనాల్ మాకొద్దంటూ శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నర్సాపూర్, శివంపేట, మనోహరాబాద్ మండలాలకు చెందిన కొండపోచమ్మ భూ నిర్వాసితులకు నిర్వహణ దీక్షను చేపట్టారు. వన మహోత్సవ లక్ష్యాలను 100% పూర్తి చేయాలి. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలి. వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సురక్షితం చేయాలి. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరుసటి రోజు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.